హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 135. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాజీ అంటూ గంభీరంగా అన్నారు రాజారావు గారు. చూడన్నయ్యా, మా ఇద్దరి కాఫీలో కారం కలిపింది అని రోషన్ని కూడా చూపిస్తూ అంది రాజీ. కాఫీలో కారం ఏంటత్తా? మీరా కలిపిన కాఫీ మేమందరం తాగాం, మాకేం కలపలేదే, మాకేం మంట కూడా పుట్టలేదు, మీ ఒక్కరికి మాత్రమే ఎందుకు కలుపుతుంది అని అన్నాడు చక్రి కూడా కొంచెం గంభీరంగా. అడుగుతున్నాడు కదా రాజీ, చెప్పు, మీ అద్దరికి మాత్రమే కారం ఎందుకు కలుపుతుంది? రాజీ సమాధానం చెప్పే ముందే సూరమ్మత్త కూడా ఈ ప్రశ్న అడిగింది. నాకేం తెలుసు కారం ఎందుకు కలిపిందో, లోపల ఏం పెట్టుకొని కారం కలిపిందో అని అంది రాజీ. దానికి నీ మీద ఏం పగ ఉంటుందని అని అడిగింది సూరమ్మత్త. నాకేం తెలుసు, దాన్నే అడగండి అని కోపంగా మీరాని చూస్తూ అంది రాజీ. నిజంగా నేను కారం కలపలేదత్తా అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అంది మీరా. గౌతమ్ ఏదో అనబోతూ ఉంటే బామ్మ సైలెంట్గా ఉండమని సైగ చేసింది. దాంతో గౌతమ్కి కోపం వస్తున్నా ఏమీ అనకుండా ఆగిపోయాడు. తను మీరా కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాడు. ఆ కన్నీళ్లకు కారణమైన రాజీని తిడదామని అనుకున్నాడు. కానీ బామ్మ సైలెంట్గా ఉండమని చెప్పేసరికి ఏమీ అనలేకపోయాడు. తను అలా ఎందుకు చేస్తుందత్తా అని అన్నాడు చక్రి. ఏమోరా, ఏం పగ మనసులో పెట్టుకుందో ఏంటో అని ఇప్పుడు కూడా కోపంలో మీరానే చూస్తూ ఆ మాటలు అన్నీ అంటూ ఉంది తప్ప అక్కడ వాళ్ళ మొహంలో ఉన్న భావాలను గమనించలేదు రాజీ. కానీ రోషన్ గమనించాడు. తను వాళ్ళ అమ్మని ఆపాలి అనుకున్నాడు. కానీ సూరమ్మత్త తను కనసాయిగా చేసి రోషన్ని భయపెడుతూ ఉంది. దాంతో ఏమి చేయలేకపోయాడు రోషన్. నీ మీద తనకి పగేంటి రాజీ అని అడిగారు రాజారావు గారు. కుళ్ళుకుందన్నయ్యా, దానికన్నా నీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా, నా మీద ఎక్కువ నమ్మకం చూపిస్తున్నావు కదా, అందుకని కుళ్ళుకుందేమో అని కోపంగా అంది రాజీ. కుళ్ళుకోవడానికి అంతగా ఏముందే అని సూరమ్మత్త సూటిగా చూస్తూ అడిగింది. తను సమాధానం చెప్పేలోపే, అయినా మీరా గదిలోనే కదా ఉండేది, తను నిన్ను చూసిందే ఈ మధ్య, అది కూడా 3 రోజుల ముందు. మరి మీ ఇద్దరి మధ్య ప్రేమ అది ఎప్పుడు చూసింది కుళ్ళుకోవడానికి అని అడిగింది సూరమ్మత్త. గదిలో ఉంటేనే కోపం మాత్రం కోపమే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అన్నయ్యకి చెప్పి దీన్ని గదిలోనే ఉంచాను కదా, ఆ కోపం అయి ఉంటుంది, అందుకే కారం కలిపి తీసుకొచ్చింది. మహాతల్లి ఏ ముహూర్తాన పుట్టిందో తెలియదు కానీ ఈ ఇంటికి శనిలా పుట్టింది, దీనివల్ల మా అన్నయ్య పరువు మొత్తం పోతుంది అని అంది రాజీ కోపంలో. ఇది విన్న గౌతమ్ ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా అక్కడున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రాజీ అంటూ రాజారావు గారు ముందుకు వచ్చి తన చెంప మీద గట్టిగా ఒకటి కొట్టాడు. అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగారు రాజారావు గారు. తనకి తగిలిన దెబ్బకి రాజీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తను ఏమందో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని తను ఏం చేసిందో గుర్తుకు రాగానే తన మీద తనే కోపం చూపించుకుంటూ మనసులో కొంచెం భయపడింది. ఈ అమ్మకి నోటి దూల ఎందుకింత ఎక్కువ అర్థం కాదు అంటూ కోపంగా చూశాడు రోషన్ రాజీ వంక. అన్నయ్య అది అని ఏదో అనబోయింది రాజీ. అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు మీరా గురించి చెప్పినవన్నీ అబద్ధాలా అని నమ్మలేనట్టు అడిగారు రాజారావు గారు. కాదన్నయ్య అని రాజు అంటూ ఉండగానే, అవునండి, తను మీ దగ్గరికి వచ్చి మీరా గురించి చెప్పినవన్నీ అబద్ధాలే, మీరా ఎప్పుడూ అలా చేసేది కాదు, చాలా భయపడుకుంటూ ఒక గదిలోనే ఉండేది, రాజీ వచ్చినప్పుడు అసలు తలెత్తి చూసేది కూడా కాదు, అలాంటిది తను మీ దగ్గరికి వచ్చి మీరా తనతో తప్పుగా ప్రవర్తించిందని చెప్పేది. నాకు ఎంత బాధ కలిగినా మీ దగ్గర నిజం చెప్పలేకపోయేదాన్ని, నన్ను క్షమించండి అని తొందరగా ముందుకు వచ్చి చెప్పింది సీతాలక్ష్మి. తను రాజీ గురించి ఏం చెప్పాలి అనుకున్నా ఇప్పుడు చెప్తేనే రాజారావు గారు నమ్ముతారు అనిపించి నిజం చెప్పేసింది సీత. కోపంగా చూసింది రాజీ సీత వంక. నీ కూతురు పక్కనే కదా నువ్వు ఉంటావు, నా మీద చాడీలు చెప్పట్లేదని నమ్మకమేంటి అని అంది రాజీ కోపంగా. నువ్వేంటో నీ అంతట నువ్వే చెప్పేశావు కదా, ఇంకేంటి అని రాజీతో అని రాజారావు గారి వైపు చూసి, చూసావా రాజా, నీకు ఎప్పుడు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, నా చెల్లి అంటూ ఉంటావు, చూడు
నీ చెల్లె మీరాని నిన్ను దూరం చేసింది అని అంది సూరమ్మత్త. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా మంజు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అని గౌతమ్ని పిలిచింది. అందరూ మంజు వంక చూశారు. ఏమైంది మంజు, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు చక్రి. అది బాబుగారు మరేమో అని అంటూ తన చేతిలో ఉన్న కెమెరాని చూపించింది మంజు. ఏంటిది అంటూ దగ్గరికి వచ్చి అది తీసుకున్నాడు చక్రి. అది చూడగానే రోషన్ కళ్ళు పెద్దగా అయిపోయాయి, చెమటలు కూడా పట్టేశాయి. బాబుగారు ఇది స్పై కెమెరా అని చూపించింది మంజు. గౌతమ్ ఆశ్చర్యపోయి స్పై కెమెరానా అని అడిగాడు. మరి ఈ స్పై కెమెరా పెట్టింది ఎవరో మీకు అర్థమైపోయిందా? అర్థమైతే కమెంట్లో చెప్పండి. అలాగే నిజం తెలిసాక ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏమైతే బాగుంటుందంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీలో మీకు ఏం నచ్చుతుందో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ అ గుడ్ డే అండ్ బాయ్ బాయ్.